పౌలు రాసిన మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. సరిపోద్ది. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా ప్రియ పరమ తండ్రి, చదవబడిన వాక్య భాగం మా కొరకు దీవించండి. వాక్యం ఎల్లప్పుడూ నీది ప్రభువా. మేము నీ వారము, విలువ పెట్టి కొనబడివారము. దేవా, నీ నీతిమంతుని జ్ఞాపం చేసుకుంటే ఆశీర్వాదకరం. నీవే నీతిమంతుడు ప్రభువా. ఈ రాత్రి నిన్నే జ్ఞాపం చేసుకుంటున్నాను. నన్ను జ్ఞాపం చేసుకుంటకే దీన్ని చేయడి అని చెప్పావు ప్రభువా. నిన్ను గాక ఇంకెవరిని జ్ఞాపం చేసుకుంటాం ప్రభువా. నీవే ఈ రక్షణకు కర్తవై ఉన్నావు. నీవే ఈ రోగాలకి వైద్యుడివై ఉన్నావు. నీవే ఈ పాపికి రక్షకుడిగా మారావు. అన్నిటికీ కారణభూతుడు ప్రభువా. చదవబడిన వాక్యం దీవించి కొద్ది నిమిషములు నీ పిల్లల్ని హెచ్చరిస్తుండగా బలపరిచి కొద్ది మాటలు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దయచేసి కూర్చొని పేరు. అపోస్తలుడైన పౌలు తన పత్రికలో కొరింథీ సంఘస్థుల గురించి మాట్లాడుతున్నప్పుడు, కొరింథీ సంఘస్థులు మారుమనసు పొందిన వాళ్ళే, బాప్తిస్మం పొందిన వాళ్ళే, రక్షించబడిన వాళ్ళే, సంఘ సభ్యులు అనే వాళ్ళు. వాళ్ళకి మనకున్నట్టు ఆరాధనలు ఉన్నాయి. కానీ వాళ్ళ మధ్యన ఏమున్నాయంటే కక్షలు ఉన్నాయి. 18 వచ్చిన ప్రకారముగా మీలో కక్షలు కలవని నిలుచున్నాను. వీళ్ళు మారుమనసు పొందిన, బాప్తిస్మం పొందిన, రక్షణ పొందిన, సంఘ కాపరి నడిపించబడుతున్న వారి మధ్య ఏమున్నాయంటండి? కక్షలు ఉన్నాయి. తర్వాత కిందకు వచ్చేసరికి అక్కడ మీలో యోగ్యులైన వారు కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. ఇక్కడ కక్షలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. అభిప్రాయం కాదు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి. ఒక 10 మంది మనస్తత్వం చూసినప్పుడు ఏమండి, సైకాలజీ ప్రకారంగా వాళ్ళ మనసులో ఒకలా ఉండవండి, రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ కొన్ని సంఘస్థులు ఎలా ఉన్నారంటే కక్షలతో ఉన్నారు, భిన్న అభిప్రాయాలతో ఉన్నారు. అలా ఉండి వీళ్ళు సరి చేసుకోకుండానే వచ్చి వాళ్ళ మధ్య ఆ రొట్టె రాష్ట్రం తినేస్తారంటండి. దీన్ని పౌలు గారు ఏమన్నాడంటే, మీరు ప్రభురాత్రి బలం తీసుకునేటప్పుడు ఇలా ప్రవర్తించకూడదని చెప్పుకొచ్చాడు. ఇదే 10వ అధ్యాయంలో 21వ వచనంలో అంటాడు ఆయన, మీరు ప్రభు పాత్రలో ఉంది దయ్యపు పాత్రలను త్రాగనేరరు. అక్కడెక్కడ కూడా చేయలేరు అంటాడండి. ప్రభు బల్ల, దైవ బల్ల. ప్రభు యొక్క బల్ల ఇది పరిశుద్ధమైంది, ఇది పరిశుద్ధంగా ఉంచాలి. దైవ బల్ల అపవిత్రమైన కార్యం. ఈ రెండింటిని చూసాడు. మీ ప్రభురాత్రిలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు అని ఇక్కడ ఖండిస్తాడండి. దేవునికి స్తుతి కలుగాక. యేసుక్రీస్తు యొక్క రక్త సాదృశ్యంగా రాష్ట్రాన్ని తీసుకుంటున్నాం. ఆయన శరీర సాదృశ్యంలో రొట్టె తీసుకుంటున్నామండి. అక్కడ మనం విశ్వసించేది ఏంటంటే, ఇది ఆయనకు ఆజ్ఞ ఉందంటండి. ఈ ప్రభురాత్రి భోజనం అనేది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఎవరు పాటించాలంటే సంఘ సభ్యులు పాటించాలి. అయితే ఆజ్ఞ ఇచ్చిన వాడు దాన్ని ఎలా చేయాలో కూడా చెప్పాడండి. ఏ విధంగా తినాలో, ఎందుకు తినాలో, తింటే ఏమొస్తుందో, తినకపోతే ఏమిటో, అసలు ఎందుకు చేయాలి దాన్ని. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినట్టు గుర్తుగా, లోకం నుంచి బయటకు వచ్చినట్టు గుర్తుగా తీసుకుని ఏం చేయాలి, వారు ప్రయాణంలో చేయాలి. తీసుకుని మనం ఏం చేయాలి, మనం కూడా ప్రయాణం చేయాలి. వారి మధ్య గొర్రెపిల్ల వధించబడింది, మనకు కూడా గొర్రెపిల్ల వధించబడింది. మన పస్కా పశువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు అన్నాడు. సో కాబట్టి వారందరూ ప్రభురాత్రి మీద తీసుకున్న వాళ్ళే, కానీ వారి మధ్య కక్షలు ఉన్నాయి. పౌలు అంటాడు, కక్షలతోనూ భేదాలతోనూ ప్రభురాత్రి బంధు తీసుకోకూడదండి. మీకు కక్షలు కలవనిచ్చున్నాను అన్నాడు. వాస్తవానికి ఇక్కడ కొరింథీ సంఘస్థులు ఆ స్థితిలో ఉండి కూడా సరి చేసుకోకుండా తీసుకున్న దాన్ని ఏమిటంటే, అయినా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, అలాగో రొట్టె తినబలను, అలా పాత్రను త్రాగబలను చెప్పి హెచ్చరించాడనమాట. ఒక సేవకుడు సంఘాన్ని ఏం చేస్తాడంటే కేవలం వాక్యం ద్వారా హెచ్చరించగలడు తప్ప అంతకు మించి ఏమీ చేయలేడండి. నో రైట్స్ అతనికి. ఇప్పుడు వాక్యం హెచ్చరించవలసిన బాధ్యత అత్తందే.
సొంతంగా స్వయంగా విలియం బ్రన్హమ్ గారు సంఘంలో వాక్యాన్ని గట్టిగా బోధించాడు. ప్రభు రాత్రి భోజనం అనేది యోగ్యులు తీసుకోవాలి, అర్హులు తీసుకోవాలి, మీరు ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు అని ఖండించి వాక్యానుసారంగా నీ మారు మనసు, వాక్యానుసారంగా నీ బాప్తిసం, వాక్యానుసారంగా నీ అలంకరణ, వాక్యానుసారంగా నీ విధానము, లేకపోతే దీన్ని తీసుకోవద్దు, నువ్వు శ్రమలకు వెళ్తావు అని ఖండించి గట్టిగా వాక్యం చెప్పాడండి. అయినా ఆ సంఘంలో ఒక సహోదరి ఏ మార్పు లేకుండా వచ్చి రొట్టె తీసుకుంటుందండి. సాక్షాత్తు విలియం బ్రన్హమ్ సంఘంలోనే, ఇక్కడ విలియం బ్రన్హమ్ సంఘం కాదు, అపోస్తలుడైన పౌలు సంఘంలోనే, అపోస్తలుడు బోధకుడిగా ఉన్న సంఘంలోనే, అపోస్తలుడు ముఖ్య ప్రసంగికుడిగా ఉన్నటువంటి ఈ సంఘంలోనే కక్షలు భేదాలతో ఉండి వాళ్ళు తీసుకున్నప్పుడు అని ఖండించాడు. అక్కడ మీరు ఇలా తీసుకుంటా సరికాదు అన్నాడు, సరి చేసుకుని తినాలి అన్నాడు. ఇక్కడ పౌలు సరి చేసుకుని ఇస్తున్నాడండి. అక్కడ ఒక సేవకుడు ఒక వ్యక్తి సరి చేసుకునేంత వాక్యం చెప్పగలడు తప్ప చెయ్యి పట్టి మాత్రం ఆపలేడండి. ఆ విలియం బ్రన్హమ్ సంఘంలో ఆ సహోదరు వచ్చి రొట్టె తీసుకునేస్తుందండి. విలియం బ్రన్హమ్ దాన్ని బోధించిన వ్యక్తి సరిగా జీవించిన సంగతి తెలుసు కూడా ఆమె వచ్చి ఆ మొక్క తీసుకున్నప్పుడు విలియం బ్రన్హమ్ ఆపలేకపోయాడండి. సంఘ పెద్దలు వచ్చి అన్నారు, అయ్యా ఎందుకు ఆమె అలా వచ్చి తినేస్తుంటే తెలుసు కదా ఆమె జీవితం ఎలా ఉందో, సరిలేదు కదా విన్నారండి. ఎందుకు తీసుకుంటుందో ఆపొచ్చు కదా అని ప్రవర్తన అన్నప్పుడు అన్నాడు ఆయన, అయ్యా నేను మీరు ఎంతైతే నాకు ఎమోషనల్గా ఉద్రేకంగా చెప్పారో నేను అంతకంటే ఉద్రేకంగా వాక్యాన్ని వారికి బోధించాను. అయితే ఆమె తీసుకోవాలి వద్దనేది నిర్ణయము చేపెట్టి ఆపలేదండి ఆయన. ఒక సేవకుడు తెలిసినా కానీ వాళ్ళ వైఖరి విధానం తెలిసినా కానీ కళ్ళతో చూడటమే తప్ప ఏమీ చేయలేడు. బట్ ఆయన ఏమన్నాడంటే నేను ఎందుకు ఆపలేదంటే తీసుకోవాలి వద్దనేది ఆమె యొక్క నిర్ణయము అన్నాడు. ఈ రాత్రి కూడా మీరు ప్రవృత్తమైన తీసుకోవాలి వద్దని మీరు నిర్ణయం ఆధారపడి ఉందండి. ఏది ఇస్తున్నారు కదా, తప్పదు కదా, సంఘటన కాదు, సరి చేసుకుని తీసుకోవడం ముఖ్యమండి. దేవునికి స్తోత్రం కలగాక. భార్యాభర్తల మధ్యన సమాధానం లేకుండా తీసుకోవద్దండి, కానీ సమాధాన పడి తీసుకోవాలి. స్నేహితుల మధ్య, సహోదరుల మధ్య, పిల్లలకి తల్లి మధ్య, కుటుంబం మధ్య కలహాలు, కక్షలు, భేదాలు ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడైతే మీరు దాన్ని తీసుకోవడం మంచిదండి. కానీ ఇక్కడ సరి చేసుకుని తీసుకునే ఒక అవకాశం ఉంది. ప్రేమించలేకపోతున్నాం, తగ్గించుకోలేకపోతున్నాం. ఏమండి నీ ఈగో అడ్డొచ్చేస్తుంది అనుకోండి, నువ్వు దాన్ని పక్కన పెట్టి తీసుకోవచ్చు, కానీ దాంతో పలు తీసుకుంటే నీకు ప్రమాదకరమండి. అది నీకు ఏమేలియో చేయదు. ప్రవక్త అన్నాడు, అయ్యా మీరు ఎంత ఉద్రేకం చెప్పారు అంత ఉద్రేకం చెప్పాను, కానీ ఈమె అలా తీసుకుంటుందని నేను ఆపట్లే, కానీ తీసుకోవద్దని నిర్ణయం ఆమెదే కాబట్టి ఆమె తీసుకోవద్దని సరి చేసుకొని తీసుకోవద్దు కాబట్టి ఆమె ఆ దినమన్న విడవబడుతుంది, ఆమెకి శ్రమలు ఉంటాయి, 6వ ముద్ర ఆమె కోసమే అన్నాడండి. ఇప్పుడు చెప్పండి, ఒక సేవకుడు సంఘంలో జీవితం జీవించిన వారిని తెలుసు కూడా వచ్చి తీసుకున్నప్పుడు అతను ఆపకడానికి హక్కు ఉందంటారా? హక్కు లేదు. బట్ తీసుకోవాలా వద్దనేది వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్ళాలండి. బాప్తిసాలు పొంది మీలో చాలామంది ఇంకా అలంకరణ ధరించటం, తీసుకోవద్దని నిర్ణయం మీదే, బట్ అలంకరించుకుని రొట్టె తీసుకోవద్దండి. బాప్తిసాలు పొంది రక్షణ పొంది సంఘంలో ఉంటూ ఆరాధన పొందుతూ సంఘ సభ్యులు ఉంటూ కూడా ఇంకా నువ్వు ఆ చెవులు ముక్కులు కలిగి బాప్తిసాలు పొంది రక్షణ పొందిన తర్వాత కూడా నువ్వు అలాగే ధరించుకుని వచ్చి తీసుకుంటాం వలన నీకు 6వ ముద్ర తెరబడుద్ది. ఆమె టైట్గా బట్టలు వేసుకుంది, లిఫ్ట్గా వేసుకుంది, గోల్డ్ రంగు వేసుకుంది, జుట్టు కట్ చేసింది. ప్రవక్త ఆపలే ఆమె తీసుకున్నప్పుడు. నేను ఆపనండి, నెవర్. బట్ తీసుకోవద్దా అనేది నీకు విషయం తెలియాలి. అలాగే ఉండి మార్పు లేకుండా అలాగే తీసుకుంటే నీకు 6వ ముద్రేనండి. 6వ ముద్ర అని తెలుసా? శ్రమలు, ట్రిబులేషన్. ఎత్తబడక మిగిలిపోయినప్పుడు శ్రమలకు పోతావు అనేది అర్థం అండి అక్కడ. కాబట్టి తీసుకోవాలంటే మార్పుతో తీసుకోవాలి. జీవితం మారాలి, మనసు మారాలి, తలంపు మారాలి, నీ ఆలోచనలు మారాలి. సంఘంలో ఎలా ఉన్నా పర్లేదులే, వాళ్ళు తీసుకుంటారు కదా, వీళ్ళు తీసుకుంటారు కదా, బాప్తిస్మం మంది వీళ్ళు వస్తువులు పెట్టుకున్నారు కాబట్టి పాస్ చేయమంటలేదు కదా, వాళ్ళు తీసుకోలేదు, పోయిన సంవత్సరం పోయిన నెల నేను తీసుకుంటాను అని ధైర్యం చేసి వచ్చానుకో, ప్రమాదం నీకే ఉంది. కానీ ఒకటి, ప్రభురాత్రి భవనం పవిత్రమైనది. నువ్వు వాక్యానుసారంగా లేకపోతే దాని జోలికి రావద్దు. వాక్యానుసారంగా ఉన్నావంటే తీసుకో. ఒకవేళ నువ్వు ఇప్పటికిప్పుడే మారుమనసు పొందవచ్చు, ఇప్పటికిప్పుడే మనసు మార్చుకోవచ్చు, ఇప్పటికిప్పుడే పశ్చాత్తాపడవచ్చు. అలా పరీక్షించుకుని అలా రొట్టె తినవలన బైబిల్లోనండి. అదే వచ్చి చదుదాం 28.
కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. పరీక్షించుకుంటే ఏమర్థమవుద్ది? అవును, నేను బాప్తిసం పొంది ఇంకా అలంకరించుకుంటున్నాను, నేను బాప్తిసం పొంది కాటికే పెట్టుకుంటున్నాను, ఇంకా బాప్తిసం పొంది నేను చుట్టూలు పెట్టుకుంటున్నాను, ఇంకా నేను బాప్తిసం పొంది సినిమాలు చూస్తున్నాను, ఇంకా నేను బాప్తిసం పొంది ఇంకా చెడ్డగా జీవిస్తున్నాను, సరిగా లేరు నేను అని పరీక్షించుకోవాలి. అబద్ధాలు ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు. తెలుసా, మోసం చేయవాడు నా ఇంట నివాసం చేయడం బైబిల్ చెప్తుందండి. చూద్దాం, కీర్తన. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమున మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నూట 1వ కీర్తన 7వ వచనం అండి. 101వ కీర్తన 7. మోసము చేయవాడు నా ఇంట నివసింపరు. ఒకటి, మోసం చేసేవారు ఈ ప్రభుత్వం తీసుకోవద్దండి. నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు, నువ్వెవరిని మోసం చేయొద్దు. భర్తని మోసం చేయొద్దు, భార్యని మోసం చేయొద్దు. భర్త తెలియకుండా ఏ రహస్య కార్యాలయంలో ఉండకూడదు. భార్యకి తెలియకుండా రహస్య కార్యాలయం ఉండకూడదు. భార్య భర్తని మోసం చేయకూడదు, భర్త భార్యని మోసము చేయకూడదు. ప్రతిదీ క్లారిటీ ఉండాలి. ఇద్దరి మధ్య రహస్యాలు దాచిపెట్టుట మోసకరమండి. కొంతమంది భర్త తెలియకుండా భార్యలు దాచిపెడుతూ ఉంటారు. కొంతమంది భార్య తెలియకుండా భర్త తెలియకుండా భార్యలు దాస్తూ ఉంటారు. కానీ మోసము చేయవాడు ఆయన ఇంట, నా ఇల్లు అనగా ఆయన ఇల్లు, ఆయన ఇంట నివాసించడానికి స్థలము లేదు. కాబట్టి భర్త భార్యని, భార్య భర్తని, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని మోసం చేయొద్దండి. తర్వాత, అబద్ధములాడేవాడు నా కళ్ళెదుట నిలవడు. తెల్లవారితే అబద్ధాలు ఆడటం, అబద్ధాలు మంచినీళ్ళు వాడేయటం, అక్కడ అవసరం లేకపోయినా అబద్ధాలు ఆడేయటం. ఇలా అబద్ధాలు ఆడేవాడు నా కళ్ళెదుట నిలవనేరడు అన్నాడండి. ఇలా అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తున్న సమయంలోనే యేసుక్రీస్తు నేను ఏం చేశాడు? విమోచించాడు, రక్షించాడు. ఆయన ఒక వ్యభిచారం పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చి కొట్టమన్నప్పుడు ఆయన మీలో రాయి ఎవరి మీద ఎవరు వేసి చంపాడు అన్నాడు. మీలో పాపం ఉన్నవాడు. వాళ్ళు పాపం గద్దించబడరు కాబట్టి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఆయన వచ్చేవాడంటే నేను నిన్ను శిక్షించాను అన్నాడు, నేను కూడా శిక్షించను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పాడు ఆయన, నీవు ఇకపై అలా జీవించవద్దు, ఇకపై నువ్వు అలా ఉండొద్దు, ఆ జీవితం జీవించవద్దు, దాని విషయంలో మానవసు పొందు, శిక్షగా అర్హురాలివి నువ్వు, అయినా కానీ నేను విడిచిపెడుతున్నాను నేను శిక్షించను, వెళ్ళి ఆ పని చేయొద్దు అని చెప్పాడు. ఆ జీవితం మార్చుకుందండి ఆమె. దేవునికి స్తోత్రం కలుగాక. అలా కృప ద్వారా వాళ్ళందరూ రక్షించబడ్డారో మనందరం కూడా అలా కృప ద్వారా రక్షించబడ్డాం. మరలా వెళ్ళి ఆ పని చేయొద్దండి. యోహాను సువార్త 8వ అధ్యాయము, ప్రభు నాన్న మహిమ కలుగాక, 11వ వచనం చదువుతామండి. ఆమె లేదు ప్రభువా. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. చెప్పండి, శిక్ష విధించడానికి ఆయనలో పాపం లేదు కాబట్టి శిక్ష విధించే అధికారం ఆయనకి ఉంది. ఆయన ఏమన్నాడు? ఆయన ఇచ్చినటువంటి విధానం ఏంటంటే, మీలో పాపం ఉన్నవాడు మొదట రాయుడు అయ్యింది అన్నాడు. పాపం లేనివాడు కూడా తర్వాత వేసేయచ్చు. కానీ రాయి వేయడానికి ముందు ఆ మొదట వాడు పాపం లేనివాడే ఉండాలి. కానీ మొదటి వారు మొదలుకుని ఆఖరి వారు ప్రతి వారు పాపం చేశారు కాబట్టి రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. అయితే ఇంట్లో పాపం లేదు కాబట్టి నా శిక్ష ఆయన పెట్టుకున్న చట్టానికి ఆయన అర్హుడండి. అయినా ఏమన్నాడు? వెళ్ళి విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో. అది చివరి మాట ఏంటంటే, కృప ద్వారా రక్షించబడినవాడు మరలా తిరిగి ఆ బురదలోనికి, మరలా అబద్ధంలోనికి, మరలా మోసంలోనికి, క్రీస్తు రక్షించబడక ఉన్న జీవితాన్ని రక్షించబడిన తర్వాత కూడా ఆ విధానాన్ని మార్చుకోవాలండి. మారు మనసు పొంది బాప్తిజం పొంది, చాలామంది బాప్తిజం పొంది లార్డ్షిప్ తీసుకుంటలే, దాని అర్థం ఎక్కడో నువ్వు లోపంలో ఉన్నావు. లార్డ్షిప్ తీసుకోలేదంటే దాని అర్థం
నువ్వు దానికి భయపడుతున్నావు, ఏదో తప్పులో ఉన్నావు. అక్కడ నువ్వు పరుగు రావాలి. ఇది ఓఎస్ఎస్ లాంటిది. నువ్వు ఎక్కడున్నా పరుగు వచ్చి దీన్ని తీసుకోవాలి. ఇది నీకు అలసట తీర్చేది, ఆరోగ్యం ఇచ్చేది, స్వస్థపరిచేది, ప్రయాణానికి బలం ఇచ్చేది, మరియు నీకు మరి ఏ వంకరున్నా సరి చేసేదండి. ఇశ్రాయేలు దాన్ని తిన్నప్పుడు ఆరోగ్యవంతులుగా ఉన్నారట. బైబిల్ చెప్తుంది ఈ విధముగా. కీర్తన గ్రంథము చూడండి నా ప్రియమైన సోదరులారా. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే, వారిలో ఆ ప్రజలట వెళ్ళేటప్పుడు చాలా బలవంతులు వెళ్ళారంట అండి. దేవునికి స్తోత్రం కలుగాక. కీర్తన ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. చూడండి, కీర్తన 105వ కీర్తన 37వ వచనమండి. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించాను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్టిల్లో వాడొక్కడును లేకపోయాను. అసలు గోత్రములోనే నిస్సత్తువు లేకుండా తొట్టిలో కూడా ఒక్కడు లేడు. ప్రతివాడు తొట్టిల్లు కూడా బలంగా ఉన్నాడట అండి. చెప్పాలంటే బలంగా ఉన్నారట. అంటే ఆరోగ్యవంతులుగా ఉన్నారు. వారి గూను పోయింది, వారి కుష్టు పోయింది, వారికి ఉన్న మచ్చ పోయింది, వారికి ఉన్న వంకరతనం పోయింది, వారికి ఉన్న వ్యాధి పోయింది. వారు చెప్పులు బట్టలతో పరిశుద్ధులుగా ఉన్నారండి. అలా దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇక్కడ అంటే కృపద రక్షింపడిన తర్వాత ఈ రొట్టె తీసుకున్నప్పుడు, సరి చేసుకు తీసుకున్నప్పుడు మన ప్రయాణానికి ఎలా ఉండదంటే, వారిలో ఎలాగైతే నిస్సత్తువ చేత తొట్టిలు కూడా ఒక్కడో లేకపోయానని చెప్పాడు చూడండి. ప్రయాణానికి బలమిచ్చేదే ప్రభురాత్రి భోజనం అండి. తొట్టిలు కూడా కాపాడేదే ప్రభురాత్రి భోజనం అండి. ఇక్కడికి వచ్చి వాళ్ళు దాన్ని తీసుకుని ప్రయాణం చేశారు. ఇశ్రాయేలు కూడా, సంఘం కూడా తీసుకుని ప్రయాణము ఆత్మీయంగా చేయాలి. కానీ చాలామంది ప్రభుత్వం దగ్గర చాలామంది మిస్ అయిపోతున్నారు. ఉదయకాలం ఆరాధనకు వచ్చి సాయంకాలం కావాలని మిస్ అయిపోతున్నారు. నేనేం చెప్తానంటే, మీరు అలా మిస్ అయిపోతే మీ యొక్క ప్రయాణం ఆగిపోయిందని అర్థం. అక్కడ ఇశ్రాయేలు దాన్ని తిని ప్రయాణం చేశారండి. ప్రవర్తన ప్రభుత్వ ప్రయాణానికి ఇదొక గుర్తు అన్నాడండి. పేర వాళ్ళు తిని చేదుకూరలతో దాన్ని తిని వారు ఏం చేస్తారు? ప్రయాణము చేస్తారు. మనం కూడా దీన్ని తిని ప్రయాణము చేయాలి. కాబట్టి ఈ ప్రయాణము ఆగిపోకూడదండి. ఎక్కడ దగ్గరంటే వారు కానాను దేశం చేరుకున్నారు. మనం పరిశుద్ధాత్మ ముద్రించబడుకు వెళ్ళిపోవాలి. ఎత్తబడే గడి వరకు, ఆఖరి ప్రభుత్వం తీసుకునే గడి వరకు కూడా నీవి ఆచారంలో పాల్గొవాలండి. కానీ పవిత్రంగా, పరిశుద్ధంగా సరి చేసుకుని జీవించాలి. మీలో చాలామంది బాప్తిసాలు పొందారు. బాప్తిసాలు పొందిన వారు ఏమండి సరి చేసుకోకుండా, వాక్యానుసారంగా లేకుండా మీరు అలాగే ఉండి, మీరు అలాగే అలంకరించబడి, బాప్తిసం పొందినప్పుడు అలంకరణ తీసి మళ్ళీ అలంకరణ పెట్టుకుంటున్నావంటే దాని అర్థం నువ్వు వాక్యాన్ని అవిశ్వసించావని అర్థం. అక్కడ ఒకసారి నమ్మావంటే ఒకసారి ఈ అలంకరణ తప్పు. ఇది సాతాను అలంకరించాడు, ఈ బంగారముతో, నాణ్యముతో, ముత్యముతో అలంకరించాడు. ఇదంతా సాతాను అలంకరణ తెలిసి తీసేసి, ప్రభుత్వం తీసేసి బాప్తిసం పొందిన తర్వాత కొంతకాలం శోధన వచ్చినప్పుడు మళ్ళా ధరించావంటే దాని అర్థము నువ్వు ముందు నమ్మిన వాక్యాన్ని ఇప్పుడు ఏం చేసావంటే అవిశ్వసించావని అర్థం. అక్కడ అంటాను వాక్యాన్ని అపనమ్మకం చేసిన ఏమండి బాప్తించిన తండ్రి జకరియా నోరు మూసాడు దేవుడు అండి, మోగబడైపోయాడండి. అంటే వాక్యాన్ని మీరు ముందులాగా తర్వాతలాగా పర్లేదులే అప్పుడంటే తీసేసాం, ఇప్పుడంటే అందరూ తట్టుకోలేక, వాళ్ళ బాధ తట్టుకోలేక మేము కొన్ని ధరించాం, కొన్ని వేసుకుంటున్నాం మేము అని అనుకుంటే కనుక నువ్వు ముందున్న వాక్యాన్ని తోసేసావని అర్థం అనమాట. ముందు నమ్మిన దేవుడు, ముందు నమ్మిన వాక్యం, నమ్మిన సిద్ధాంతాన్ని, ముందు ఇచ్చిన వాక్య భాగాన్ని ఒకలా నమ్మి తర్వాత వచ్చి పర్లేదులే అడ్జస్ట్ ఇలాగున్నా తీసుకోవచ్చు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడైతే పర్లేదులే అనుకునే వ్యక్తి అయితే ఆ రోజు అహరోను కుమారుని దేవుడు చంపుండేవాడు కాదు. పర్లేదు అనుకుంటే దేవుడు ఆదాముని బయటికి నెట్టేవాడు కాదు. పర్లేదు అనుకుంటే లూసిఫర్ని పర్లోకం తన్నేవాడు కాదు భూమి మీదకి. పర్లేదు అనుకుంటే దేవుడు రాజు సౌలు రాజుని పర్లేదు నా కోసం తెచ్చావు ఎడ్లు అవన్నీ కూడా పర్లేదులే, నీ కోసం కాదు కదా, నా కోసమే అని దేవుడు అడ్జస్ట్ అయ్యేవాడు. దేవుడు అడ్జస్ట్ అవుతాడా? సరిపెట్టుకుంటాడా?
పర్లేదు అనుకుంటాడా? అలాంటి దేవుని నమ్మవు నువ్వు. రాజీ పండవాడు, రోషం గలవాడు, వాగ్దాన విషయంలో, వాక్యం విషయంలో, తన మాట విషయంలో వెనక్కి తీసుకునే దేవుడు అండి ఆయన. ఏదన్నా చెబితే వెనక తీసుకునేవాడు కాదండి ఆయన. హరిహర తలగొక్కునేవాడు కాదండి ఆయన. అందుకని ఆయన ఆజ్ఞలు నమ్మదగినవి, పూర్ణ అంగీకరణకు యోగ్యమైనవి అని భయపడిందండి. అంతేకాదు ఆయన తీర్పులు కూడా సత్యమైనవి అని రాయబడింది. కాబట్టి ఒక్కసారి మరి ప్రభు నమ్మి, వాక్యం నమ్మి ఏమండి అందులోకి వచ్చి బాప్తిసాలు పొంది అలంకరణ తీసేసి లోక సంబంధంగా అన్నీ మానేసి తర్వాత కొంతకాలం నడిచి ప్రభువు రాకడ ఆలస్యమైన సమయంలో, కాస్త రాకడ ఆలస్యమైన సమయంలో ఈ ప్రయాణంలో మెల్లిగా చెలరిపోయి మళ్ళీ ఏమి తీసాడో ధరించి వచ్చేసి ఈ రొట్టె తినేసి పాదాలు కడిగేస్తుంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాను అనుకుంటున్నావా సోదరుడా? నేను అంగీకరిస్తాను నిన్ను, నేను ఓకే, బట్ దేవుడు మాత్రం నాట్ ఓకే, ఒప్పుకోండి ఆయన. కాబట్టి నాకు మీకు తగ్గ జీవితం కాదు, కానీ మనం ప్రభువుకి తగ్గ జీవితం జీవిద్దామండి. దేవుడు దీవించును గాక. అందరూ అక్కడే మోకరించండి, ప్రార్థనలో ఉండండి. అందరూ మోకరించండి, అక్కడే ప్రార్థనలో ఉండండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్.